గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నాలుగైదు మనం ఒక స్టేజ్ చెప్పాం ఏదో మీకు ఎడమగా స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ అని చెప్పాం ఇప్పుడు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే అందులో ఉండే బ్లడ్ అన్నమాట ఓకే ఈ యాక్చువల్ లొకేటెడ్ వాల్ ఆఫ్ స్టమక్ దేర్ ఆర్ 3 టైప్స్ మన స్టమక్ లో లా ఉంటాయి ఇందులో మనకి చాలా వరకు HCl పెప్సిన్ అని చెప్పాం హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెప్సిన్ ట్రిప్సిన్ సెలవర్ ఎంబ్రేజ్ మౌత్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ మనం చూసాం ఈ యాక్చువల్ 3 టైప్స్ అన్నమాట ఒకటి కార్డియాక్ గ్లాండ్స్ సెక్రెటరీ మ్యూకస్ ఫర్ ప్రొడక్షన్ మ్యూకస్ అంటే చెప్పాను మ్యూకస్ అంటే మన మౌత్ దగ్గర నుంచి స్టమక్ దాకా మొత్తం లొకేట్ అయిపోయి ఉన్న ఒక రకమైన పెయింటింగ్ లా ఉంటుంది మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ అది ఏదైనా డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే మనం చెప్పిన అల్సర్స్ రావడం కానీ బ్లీడింగ్ అవడం కానీ ఇవన్నీ జరుగుతుంది మ్యూకస్ ఇక్కడ కార్డియాక్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ముందు సెక్రెట్ మ్యూకస్ సెక్రెట్ చేసి ప్రొటెక్షన్ చేస్తాయి మనం ఏం తిన్నా అంటే హిస్టరీ ఎక్కువ యాసిడ్ ఉన్న ఫుడ్ తిన్నా బేసిక్ ఫుడ్ తిన్నా ఆ లోపల ఏసీ కొట్టుకుపోకుండా ఏసీ డ్యామేజ్ అయిపోకుండా కాపాడుతుంది కార్డియాక్ గ్లాండ్స్ స్టమక్ లోనే 3 పార్ట్స్ ఇవన్నీ స్టమక్ లో 3 పార్ట్స్ తీసుకుంటే ఒకటి కార్డియాక్ పైలోరిక్ పండిక్ ఇప్పుడు పైలోరిక్ తీసుకుంటే ఏమంటే సెక్రెట్ మ్యూకస్ అండ్ హార్మోన్స్ అదేంటంటే మ్యూకస్ ని రిలీజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే స్టమక్ వాల్స్ కానీ మన మౌత్ వాల్స్ కానీ ఈసోఫేగస్ కానీ ఏమీ డ్యామేజ్ అవ్వదు అంటే చెప్పి ఈసోఫేగస్ అంటే మౌత్ వాల్స్ అని చెప్పాం ఇది పైలోరిక్ గ్లాండ్ వచ్చేటప్పటికి మ్యూకస్ అండ్ హార్మోన్స్ సెక్రెట్ అంటే ప్రొడ్యూస్ చేయడం గ్లాండ్స్ ఆర్ సెక్రెటింగ్ హార్మోన్ చదవంటారు అదేనా ఎడమ గ్లాండ్స్ సెలవరీ రిలీజ్ చేస్తాయి పిట్యూటరీ గ్లాండ్ ఎలా ఉంది ఇక్కడ అడ్రినల్ ఉంటుంది గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తాయి టెస్టోస్టెరాన్ ఇవన్నీ గ్లాండ్స్ హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంటాయి ఇదేమవుతుంది ఇక్కడ సెక్రెట్ మ్యూకస్ హార్మోన్స్ ఈ మ్యూకస్ సెక్రెట్ చేసి హార్మోన్స్ కూడా చేస్తారు ఓకేనా హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయి అలాగే పండిక్ అంటే కింద కూడా స్టమక్ ఇది వచ్చేటికి ఆక్సిడేటివ్ గ్లాండ్స్ అంటారు పేరు వచ్చి దే కంపోజ్డ్ ఆఫ్ ది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇందులో 3 టైప్స్ ఉన్నాయి ఓకేనా 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అంటే నెక్సస్ ఇచ్చారు నెక్సస్ అంటే మెడ దగ్గర ఉండేది కాదు స్టమక్ మీద ఉంటే అది మ్యూకస్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది మ్యూకస్ అనేది ఇప్పుడు రిలీజ్ అవుతూ మనం ఏ ఫుడ్ డ్యామేజ్ అయినా మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉండాలి ఎందుకంటే సెల్స్ మీరు మియోసిస్ మైటోసిస్ రెండు చదివారు దాని తెలుగులో కలగ విధానం అంటారు ఒక సెల్స్ పోతూ ఉంటే ఒక సెల్స్ అనేవి రీజనరేట్ అవుతూ ఉండాలి అలాగే అవ్వలేదు అనుకుంటే ఒకవేళ విచ్చలవిడిగా అయిపోయింది అనుకుంటే దాన్ని క్యాన్సర్ అంటారు సెల్స్ రెగ్యులర్ గా ఫామ్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి సెక్రెట్ మెయిన్ మ్యూకస్ మెయిన్గా మ్యూకస్ సెక్రెట్ చేస్తాయి నెక్స్ట్ అనేది ఇక్కడ పెప్టిక్ సెల్స్ సెక్రెట్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోఎంజైమ్స్ కూడా రిలీజ్ చేస్తాయి ఆక్సిడిక్ సెల్స్ సెక్రెట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్ లో ఉన్నటువంటి ఆక్సిడిక్ సెల్స్ ఉన్నాయి కదా HCl ఇంచుమించుగా HCl అంటే మీరు చికెన్ బోన్స్ తినైనా ఏం తిన్నా వాటిని కూడా డైజెషన్ చేసి క్యాపసిటీ ఉండాలి అదే మనం ఏం తినేసినా డైజెషన్ అవుతుంటే కార్బన్ అంటే అంత కాన్సంట్రేషన్ HCl రిలీజ్ అవ్వాలి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీకు ఆల్రెడీ కెమిస్ట్రీ చదివి ఉంటారు యాసిడ్స్ లో 2 టైప్స్ ఉంటాయి ఒకటి బేస్ ఒకటేమో కాన్సంట్రేట్ HCl ఇంకోటి డైల్యూట్ HCl అదేమన్నా కాన్సంట్రేట్ అంటే లోపల వేపర్ వచ్చేది అలాగే కానీ స్కిన్ అంతా కాలిపోవాలి మనం యాక్చువల్లీ ఎవరైనా పోస్తే కాలిపోతుంది అదే యాసిడ్ పోస్తారంటే కాన్సంట్రేట్ యాసిడ్ ఏది పోసినా సరే స్కిన్ అంతా కాలిపోవాలి మన బాడీ రిలీజ్ కూడా కాన్సంట్రేట్ HCl రిలీజ్ అవుతుంది అంటే పొగలు వచ్చేసి అంత HCl రిలీజ్ అవుతుంది అందుకే మనం ఏది తిన్నా ఏ బోన్స్ తినేసినా మింగేసినా ఆటోమేటిక్గా డైజెషన్ అయ్యి మనం ఎక్సర్సైజ్ చేయగలుగుతాం ఎక్సర్సైజ్ సరిగ్గా రిలీజ్ అవుతుందనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది డైజెషన్ సరిగ్గా కాదు మీరు ఏది తిన్నా సరే డైజెషన్ అవ్వదు అదేనా అంత పవర్ఫుల్ HCl రిలీజ్ అవుతుంది బాడీలో పిన్ హెయిర్ పిన్ తినేసినా దాన్ని కూడా డైజెషన్ చేసి అంత ప్రయత్నం అవుతుంది ఐరన్ తినేసినా సరే దాన్ని కూడా డైజెషన్ చేసిన ప్రయత్నం చేస్తారు సో అది HCl ఓకేనా ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇచ్చాడు గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే పెప్సిన్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి కదా అవి జ్యూసెస్ అన్ని దాని pH వాల్యూ ఎంత ఉంటుందంటే 0.8 to 1.8 దాకా ఉంటుంది అంటే యాసిడ్ బేసిక్ 1 to 14 pH చెప్పాను 1 to 14 దాకా pH స్కేల్ 1 to 7 ఏమో యాసిడ్ 7 to 14 ఏమో బేస్ 7 ఏమో న్యూట్రల్ సో 0.8 to 1.8 అంటే యాసిడ్ HCl కూడా యాసిడ్ వేపర్ వచ్చేది మీరు ల్యాబ్ చేసినప్పుడు మీకు ఐడియా అవుతాయి కాన్సంట్రేట్ HCl అంటే ఇప్పుడు చెప్తారు డైల్యూట్ అంటే మామూలుగా తీసేసే కాదు ఓకేనా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆల్సో సెక్రెట్ ఇది కాకుండా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తుంటే గ్యాస్ట్రిక్ లైపేస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ లైపేస్ బాబు గ్యాస్ట్రిక్ లైపేస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే ఎంజైమ్స్ ఈ మ్యూకస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ దీని పని ఏంటంటే మనం ఫుడ్ తిన్న తర్వాత ఇవన్నీ యాడ్ అవ్వాలి ఒకటి యాడ్ అయిన తర్వాత దాన్ని డైజెషన్ చేయాలి అదొక చెప్పి వెళ్ళే చెప్పిన మైక్రోవెల్ అబ్జర్వ్ చేసుకుంటే అనుకుంటున్నాను మ్యూకస్ ఏంటంటే నువ్వు తిన్న స్టమక్ వాల్స్ ఈసోఫాగస్ నుంచి ఆనస్ దాకా ఏ వాల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడదు మ్యూకస్ హార్మోన్స్ అదేనా ఆ మ్యూకస్ ఏం చేయాలి లేసే పడకుండా కాపాడదు ఈ HCl ఏమో డైజెషన్ చేయాలి pH వాల్యూ మెయింటైన్ చేయాలి pH వాల్యూ తగ్గిపోయినా పెరిగినా మళ్ళీ మనకి కన్ఫర్మ్ వస్తాయి అదేనా ఇది నెక్స్ట్ సెమిస్టర్ గ్లాండ్స్ అంటారు దేర్ ఆర్ 2 టైప్స్ మళ్ళీ ఇంటెస్టైన్ లోకి వెళ్తే అంటే బ్రెవిలోకి వెళ్తే రెండు రకాలు ఒకటి
ఒకటి బర్నర్ గ్లాండ్స్ అది కూడా మ్యూకస్ రిలీజ్ చేస్తాయి. అంటే మ్యూకస్ ఎన్ని గ్లాండ్స్ రిలీజ్ చేయాలి మీరు ఒకసారి ఐడియా తెచ్చుకోండి. అంటే మ్యూకస్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మొత్తం కుట్టుకుపోతే మన సొల్యూషన్ శానిటైజర్ కానీ యాసిడ్ తాగి అనుకుంటే మొత్తం మ్యూకస్ ఏదైనా కుట్టుకోవాలి. లోన్ కుట్టుకుపోయిందంటే మీరు ఏమి తెలియదు పెరిగిన కారణం ఏదైతే మన కాలంలో లోన. సో అలాగే చాలా సెన్సిటివ్ ఉండదు లేదంటే ఒక పరకం ఉంటుంది. అలాగే లెవర్ గన్ గ్లాండ్స్ ఇక్కడ లెవర్ గన్ కాన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ చూసారు సర్కస్ సర్కస్ అనేది దేవుడు రిలీజ్ అయ్యే రకమైనటువంటి హార్మోన్స్ అన్నమాట. సర్కస్ అని చెప్పాను సర్కస్. నెక్స్ట్ పెప్టిడ్ రీసెర్చ్ వచ్చేసరికి సెక్రెట్ లాస్ ప్రోఎంజైమ్స్ ఆక్సిడేటివ్ రీసెర్చ్ సెక్రెట్ హెచ్సిఎల్. పెప్టిడ్ రీసెర్చ్ వచ్చేసరికి ప్రోఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఎంజైమ్స్ అంటే డైజెషన్ యూజ్ అవుతాయి ఎంజైమ్స్. సెలవులర్ ఎంజైమ్ ఎంజైమ్ హార్మోన్స్ అనేవి గ్లాండ్స్ రిలీజ్ చేస్తాయి. ఓకేనా ఇక్కడ రీసెర్చ్ రిలీజ్ చేస్తాయి. ఇది ఆక్సిడేటివ్ రీసెర్చ్ వచ్చేసరికి రీసెర్చ్ రిలీజ్ చేస్తాయి. ఆల్ ద గ్లాండ్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇవన్నీ కలిపి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫామ్ అవుతుంది. మీరు ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది సాంబార్ రైస్ తింటాం వామిటింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది కారణం ఈ వామిటింగ్ అయిపోయిందంటే ఇవన్నీ యాడ్ అయిపోయి అలాగే మనం ఎల్లి కూడా రీచ్ చేసి స్కూల్ కూడా చూడొచ్చు. మనం తినే ఫుడ్ అయితే వచ్చి కలర్ అయితే వామిటింగ్ అయితే మనకు వచ్చి కలర్ అయితే అన్ని తెలుస్తాయి అదన్నా. సో వాన్ ఇంజన్స్ ఇవన్నీ కలిసి కాబట్టి ఫుడ్ కలర్ మారిపోవడం పీహెచ్ వాల్యూ మారిపోవడం డైజెషన్ అయిన తర్వాత ఎక్స్ట్రా మారిపోవాలి అదేనా. దాని పీహెచ్ వాల్యూ వచ్చేటికి ఎంతంటే గ్యాస్ట్రిక్ చూసి 0.8 1.8 గ్యాస్ట్రిక్ లైఫేజ్ రిచ్ రెస్టల్ గ్లాండ్స్ తోటి బర్నర్ గ్లాండ్స్ లెవర్ గ్లాండ్స్ టూ టైప్స్ అన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ గ్లాండ్స్ తోటి సెక్రెట్ లైసోజోమ్ అని ఇచ్చారు. లైసోజోమ్ అనేది అదొక ఎంజైమ్. అది ఏం చేద్దంటే మీరు ఏదో ఫుడ్ లో బ్యాక్టీరియానో సంథింగ్ ఫంగస్ ఏదో తినేసారు అంటే మన స్టోరేజ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. మీరు తెలుగులో చెప్పాలంటే అతిసారం అని ఉంటారు. అతిసారం చేసిపోయారు చాలా మంది ఉంటారు. మన జగన్ కూడా చేసిపోయారు ఉన్నాయి ఎదుర్కొంటూ. అతిసారం అంటే బాగా స్టోర్ అయిపోయిన ఫుడ్ కానీ బాగా నిల్వ అయిపోయింది లేదా ఏమైనా బ్యాక్టీరియా యాడ్ అయిపోయిన ఫుడ్ కానీ తిన్నప్పుడు ఏమైందంటే మన ఇంటెస్టైన్లోకి బ్యాక్టీరియా అయిపోతుంది. ఇప్పుడు కూడా లైసోజోమ్ ఎంజైమ్ ఉంటుంది. అదేంటంటే తీసి బ్యాక్టీరియా దట్ ఎస్కేప్ డ్యూరింగ్ స్టమక్ లో ఏమైనా ఎస్కేప్ అయిపోయి ఇంటెస్టైన్లోకి వెళ్తే స్టమక్ నుంచి ఎస్కేప్ అయిపోయి మన పేగులోకి వెళ్ళిపోతాయి. చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఎంజైమ్ ఏం చేస్తే వాటి చంపుతారు. దీనివల్ల కూడా కాకపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా మోషన్స్ డయేరియానో ఏదో సంథింగ్ ఫామ్ అవుతుంది. అప్పుడు చెప్తారు డాక్టర్ రిపోర్ట్ చేసి మీరు బాగా స్టోర్ అయిపోయి పెడుతున్నారు కాబట్టి డయేరియా వచ్చిందని చెప్తారు. ఏగల వాళ్ళే కానీ బస్సు ఏగల వాళ్ళే కానీ ఆటోమేటిక్ ఫిక్స్ అని కూడా ఇలా వస్తాయి. ఇది లెవర్ అందరూ తెలుసు ఇట్స్ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హోమ్ బాడీ. మన బాడీలో అతిపెద్ద గ్రంథి గ్లాండ్ ఓకేనా. దీనేమో గాల్ బ్లాడర్ పిత్తాశయం ఉంటుంది. దీంట్లో కూడా స్టోన్స్ ఉంటే మనం ఎక్కువ సర్జరీ చేస్తూ ఉంటాం. లివర్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది ప్యాంక్రియాస్ వస్తాయి సారీ జాండీస్ వస్తాయి కామెర్లు. ఇది ఇప్పుడు చాలా వరకు 500 మంది చేస్తారు లివర్ మన బాడీలో. ఇందులో ఏదైనా ఒక టైప్ అనుకోండి ఈ చేతి సరిగ్గా ఫంక్షన్ చేయలేదు అనుకోండి ఆటోమేటిక్గా జాండీస్ రావడం కానీ డైజెషన్ అవ్వకపోవడం కానీ రకరకాల డిసీజెస్ వస్తాయి. లెవర్ ఆల్కహాల్ దగ్గర ఎక్కువ డ్యామేజ్ అయితే ఇదే ఆల్కహాల్ ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే దీని నుంచి చాలా ఇంజన్ కావాలి. ఇది ప్యాంక్రియాస్ ఇది ప్లేన్ అంటారు. ఇది బయట డ్యూడల్ అంటే మీకు ఇక్కడ నుంచి మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్ ఫామ్ అవుతుంది. ఇది ఉంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటెస్టైన్ ఫామ్ అవుతుంది. నేను చెప్పే డ్యూడల్ అంటే స్టమక్ కే స్మాల్ ఇంటెస్టైన్ మధ్యలో ఉన్న రింగ్నే డ్యూడల్ అంటారు అదేనా. ఇది ప్యాంక్రియాస్ దీని కింద లాంగ్ నాన్స్ ఉంటాయి. అది ఇన్సులిన్ అనే హార్మోన్ ఇచ్చారు లాంగ్ నాన్స్ పుట్టిలు మీరు ఆల్రెడీ చదివారు. ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది. పెరిగితే హై షుగర్ లో షుగర్ రెండు రకాలు ఉంటాయి. అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినా మరి తగ్గిపోయినా సరే డయాబెటిస్ వస్తుంది. అది ఈ ప్యాంక్రియాస్ దగ్గర ఉన్నటువంటి గ్లాండాన్స్ ఉంటాయి దాని నుంచి రిలీజ్ అవుతుంది. దాని అర్థం ఇన్సులిన్ అంటారు. ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా మనం టాబ్లెట్స్ ద్వారా తీసుకుంటాం. షుగర్ అంటే మరి ఎక్కువైపోతే తను ఇంజెక్షన్ వచ్చేది ఇంజెక్ట్ చేసుకుంటారు. ఇంకా మరి ఎక్కువైపోతే తీసేస్తారు బాడీ పార్ట్స్ ఆల్రెడీ అన్ని చూసి ఉంటారు. నెక్స్ట్ లివర్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ది బాడీ చెప్పి ఆల్రెడీ అతి పెద్ద గ్లాండ్ మన స్టమక్ కింద ఉంటుంది ఓకేనా. వెయిటింగ్ అబౌట్ 1.2 to 1.5 kg ఇంచుమించుగా 1.2 నుంచి 1.5 ఇంచుమించుగా కేజీ ఉంటుంది. కేజీ దగ్గర నుంచి కేజీన్నర దాకా మధ్యలో వెయిట్ ఉంటుంది. నేను ఆడాలంటే వయసులో వాళ్ళు అంటే చిన్నపిల్లలు దాటే మన వయసులో వాళ్ళు అందరూ కూడా ఇంచుమించుగా 1 కేజీన్నర వెయిట్ ఉంటుంది లెవర్. మనం కోడి మ్యాగీ తినేస్తాం లెవర్ మీకు ఐడియా ఉండదు కానీ లెవర్ తెలియదు మనం తినేస్తాం. ఇది సిచ్యువేటెడ్ అబ్డామినల్ క్యావిటీ జస్ట్ బిలో ది డయాఫ్రామ్. మీకు డయాఫ్రామ్ అంటే లంగ్స్ కింద డయాఫ్రామ్ ఉంటుంది లేదు ఒక మజిల్ అన్నమాట డయాఫ్రామ్ అనేది. మనం రెస్పిరేట్ చేయాలంటే డయాఫ్రామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ లో మెన్స్ లో డయాఫ్రామ్ యూజ్ అవుతుంది. దాని కింద లెవర్ లొకేట్ ఉంటుంది. దాని పక్కనే స్టమక్ ఉంటుంది. డయాఫ్రామ్ చూసాం కదా. ఈ చివరి లోబ్స్ ఫార్మ్డ్ ఎక్స్ట్రా ఎపిడెమిక్ లోబ్స్ దానికి 2 లోబ్స్ అనే తిత్తులు ఉంటాయి. ప్రతి లెవెల్ లో కూడా 2 రకాల తిత్తులు ఉంటాయి. ఆ ఎపిడెమిక్ లోబ్స్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివర్. ఈ ఎపిడెమిక్ లోబ్స్ ఏం చేస్తాయంటే ఆ లివర్ ఫార్మేషన్ లో చాలా పాత్ర వహించి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే
ద బైల్ సెక్రెటరీ బై హెపాటిక్ సెల్స్ నుంచి బైల్ రిలీజ్ అవుతుంది. బైల్ అనేది వితౌట్ ఏం బైల్ చూసాను అది ఇది చూసే గ్రీన్ కలర్ లో ఉంటుంది. మీరు ఆ టెంపరేచర్ చదివారు బిట్ అది డైజెస్టివ్ ఎంజైమ్స్ లో బైల్ వితౌట్ ఎంజైమ్ బైల్ ఎటువంటి ఎంజైమ్స్ ఉంటాయి బైల్ చూసేది. బైల్ స్టోర్డ్ అండ్ కాన్సంట్రేటెడ్ ఇన్ థిన్ మస్క్యులర్ సాక్ కాల్డ్ గాల్ బ్లాడర్. ఇందాక చెప్పిన దాంట్లో గాల్ బ్లాడర్ చెప్పే కదా సార్ ఇమేజ్ పెట్టు సారీ గాల్ బ్లాడర్ చూసారా ఇక్కడ బైల్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ లో అన్నమాట బైల్. ఇది ఏమన్నా రిలీజ్ అయినా మనకి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువైనా మనకి ఎల్లో కలర్ మనకి గ్రీన్ కలర్ లో వామిటింగ్స్ అవుతుంది. గ్రీన్ ఎల్లోయిష్ లో వామిటింగ్స్ అవుతుంది ఒకసారి కొంతమంది మరి బైల్ లిక్విడ్ ఎక్కువైనప్పుడు. ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నా అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ కనబడుతుంది వామిటింగ్స్ అయినప్పుడు. ఆయిల్ ఎక్కువ తిన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాం. అదేనా ఇక్కడ ఉంటుంది బైల్ జ్యూస్ అని గాల్ బ్లాడర్ లో బైల్ జ్యూస్ ఇక్కడ లొకేట్ అయిపోతుంది. అదేనా